నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వారం రోజులుగా ఒకే చర్చ జరుగుతుంది. ఆ చర్చకి పేరు కొలికపూడి శ్రీనివాసరావు. కొలికపూడి శ్రీనివాసరావు గురించి విననాలు ఉండరు. ఆయన గురించి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం కూడా లేదు. అమరావతి ఉద్యమం అప్పుడు 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసినప్పుడు అమరావతి రైతులకు తోడుగా ఉంటానని చెప్పి ముందుకొచ్చిన వాళ్ళలో కొలికపూడిది చాలా ప్రధాన వాయిస్, చాలా స్ట్రాంగ్ వాయిస్. డిఫరెంట్ వేరియేషన్స్లో మాట్లాడగలుగుతారు. ఇదంతా కాకుండా ఈయన పెద్ద స్ఫూర్తికర్త, ఈయన చదువుకున్న మేధావి. ఈయన ఈరోజు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. న్యాయస్థానం టు దేవస్థానాన్ని కూడా నడిపించింది ఈయనే. కానీ రెండోసారి యాత్రలో ఫెయిల్ అయిన కొలికపూడికి మాత్రం అమరావతికి పెద్ద శ్రేయోభిలాషగా బ్రాండ్ పడినప్పుడు కొలికపూడి గతంలో ఎలాంటి మనిషి అనే విషయం కూడా ఆలోచించకుండా టీడీపీ పార్టీలోకి రేపే జాయిన్ అవుతాను, ఎల్లుండే జాయిన్ అవుతాను, నాకు పిలుపు వస్తుందని చెప్పి ఊహాజనితమైన మాటల్ని జనాల్లోకి వదిలి ఎట్టకేలకు తిరువూరు కాన్స్టిట్యువెన్సీలో సీట్ సంపాదించిన మేధావి. కొలికపూడి ఎంత ఆవేశపరుడు అని చెప్పుకోవడం కంటే ఎంత ఇల్లాజికల్ పర్సన్ అని చెప్పుకోవాలంటే, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పుకుని ప్రతి ఒక్క దాన్ని కోర్ట్ ఆర్డర్స్ కోసం, గవర్నమెంట్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేయకుండా ఫ్రస్ట్రేషన్లో ఆయనకైనా బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టేసిన దాఖలాలు తిరువూరులో ప్రతి ఒక్కళ్ళు చూశారు. ఇదంతా కాకుండా కొలికపూడి నమ్మి చాలామంది ఉద్యమాన్ని ఇంత పైకి తీసుకెళ్తాడు, అంత పైకి తీసుకెళ్తాడు, ఇతను ఇంత గళం విప్పగలుగుతాడు, రైతులతో మద్దతుగా నుంచోగలుగుతాడు అని చెప్పి నమ్మి కోటాను కోట్లు అమరావతి ఉద్యమంకి డబ్బులు వేయగా దాంట్లో ఫండ్ మిస్మేనేజ్మెంట్ కూడా జరిగిందని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి ఇతని పైన. ఇవన్నీ పక్కన పెడితే కొలికపూడి పైన డిసిప్లినరీ కమిటీ కూర్చుని ఆఖరికి అతనికి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. టీడీపీలో పార్టీ గెలిచిన తర్వాత కొలికపూడి ఒక ఎమ్మెల్యేనా అంటే లేదు, ఒక సామాజిక వర్గానికి గ్రేట్ వాయిస్ కింద ఉంటాడు. ఇదంతా కాకుండా అసలు డబ్బులు అనేవి లేవు కొలికపూడి దగ్గర. కొలికపూడి దగ్గర రూపాయి లేనప్పుడు ప్రజల కోసం నుంచున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అమరావతి ఉద్యమానికి కోటాను కోట్ల ఆస్తి పోగొట్టుకున్నాడు ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికని ప్రతి ఒక్కళ్ళని నమ్మించారు. ఇదంతా కాకుండా దీనికి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉన్న కొలికలపూడికి సాక్షిలో కూర్చుని చేసిన డిబేట్లన్నీ క్లియర్గా క్లెవర్గా వాటన్నిటినీ తుడిపేయించి అసలు ఆ ట్రాక్ రికార్డ్ అనేది ఎక్కడా లేకుండా కొలికపూడి ఫ్రెష్ బ్రాండింగ్తో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటమే తన ఎజెండాగా పెట్టుకుని తిరువూరు నుంచి కంటెస్ట్ చేయడం కోసం టీడీపీలో జాయిన్ అయ్యాడు. గ్రేట్, ప్రాపర్ స్ట్రాటజిస్ట్. ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ వ్యభిచారి అని కూడా అన్నాడు. ఇన్ని మాటలని మళ్ళీ అదే టీడీపీలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్తిల్లాలి, యువ నాయకుడు లోకేష్ గారు ముందుకెళ్ళాలి అని చెప్పి మొన్న ఒక ప్రధాన ఛానల్ డిస్కషన్లో కూడా డబ్బాలు కొడుతున్నాడు. కొలికపూడి చేసే స్టేట్మెంట్స్ కేశినేని చిన్ని గారిని ఉద్దేశించా, లేకపోతే తిరువూరులో అతని కోసం బావాని ముద్దుగా పిలుచుకున్న వ్యక్తి వేసిన డబ్బుల గురించా, లేకపోతే రైస్ స్మగ్లర్ దగ్గర తీసుకున్న పర్సంటేజ్ గురించా, లేకపోతే మరీ ప్రధానంగా వల్లభనేని గిరిబాబు గురించా? నేను ఈ షో చేసే ముందు మీకు ఖచ్చితంగా ఒక లైన్ చెప్పి తీరుతున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి భయపడితే చాలా వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. వల్లభనేని గిరిబాబు ఎన్ఆర్ఐ, ఈ పర్టికులర్ పర్సన్ కొలికపూడి విజయం కోసం కొన్ని కోటాను కోట్ల డబ్బు ఖర్చు పెట్టాడు. నిజాయితీ పరుడు అనుకుని అతని వెనకమాల తిరిగాడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుంది, 3 రాజధానులు కాదు అమరావతి రాజధానిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముందుకు రావాలి అని చెప్పి వినయ విధేయుళ్లాగా కొలికపూడి ఆస్పిరేషన్స్ నమ్మి ముందుకెళ్ళిన ఒక సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని గిరిబాబు అనే అతను ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కోట్లు ఖర్చు పెట్టగా రాను కొలికలపూడి వ్యవహారం ఎలా తయారైందంటే, హూ ఇస్ గిరిబాబు, నాకు అసలు అతను ఎవరో తెలియదే, మర్చిపోయే స్థాయికి ఎదిగిపోయిన కొలికలపూడి. ఇది కాకుండా బయట వింటున్న రూమర్స్ ప్రకారం మనం చూసుకుంటే కనుక కొలికపూడికి ఇక్కడ ఆస్తులున్నాయి, అక్కడ ఆస్తులున్నాయి, ఫార్చ్యూనర్ కార్లో తిరుగుతారు, సడన్గా ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం ప్రతి ఒక్కళ్ళని హవాకు గురి చేస్తుంది. ఏమీ లేని వ్యక్తి, అమరావతి రైతుల కోసం పోరాడిన వ్యక్తి, ఉన్నదంతా త్యాగం చేసిన వ్యక్తి, తలకి గ్రీన్ కండువాని కప్పుకుని రైతుకు నేను మద్దతుదారుని అన్నట్టు తిరిగిన కొలికలపూడికి ఇంత ఆస్తులున్నాయా అని చెప్పి షాక్ అవుతున్నారు. నన్ను ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు, ఈ వల్లభనేని గిరిబాబుకి అగెయిన్స్ట్గా మాట్లాడాలి, ఆడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా దీనిపైన ఒక డిబేట్ చేయాలని. నేను తీసుకున్న స్టాండ్
నేను నమ్మిన స్టాండ్ ఏంటంటే, గిరిబాబు గీత దాటి వ్యవహరించుండరు. ఒక ఎన్ఆర్ఐకి ఏం అవసరం ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ దగ్గరికి వెళ్ళి ఖర్చు పెట్టడానికి? ఒకవేళ పొలిటికల్ ఫ్యూచరే ఆశించిన వై కొలికపూడి హూ ఇస్ గిరిబాబు కాదు, వై కొలికపూడి, ఇతన్నే ఎందుకు సపోర్ట్ చేయాలి అన్న లాజిక్లోకి వెళ్తే, అమరావతి ఆంధ్ర పైన ఉన్న ప్రేమను చాటుకోవడానికి ఒక 34 ఏళ్ల యువకుడు తనకున్న కష్టార్జితాన్ని తీసుకొచ్చి ధారాదత్తం చేస్తే శ్రమించినాడికి రూపాయి విలువ తెలుస్తుంది, నమ్మిన వాడికి మోసపోయిన బాధ తెలుస్తుంది తప్ప, ఖర్చు పెట్టేసిన పక్కన డబ్బు ఖర్చు పెట్టేసి మోసానికి గురి చేసిన వాళ్ళకి ఆ బాధ ఎందుకు తెలుస్తుంది? అలాంటి గిరిబాబు మీద నన్ను ఫోర్స్ చేసి వీడియోస్ చేయాలి అని చెప్పి ప్రెషర్ తీసుకొచ్చారు. దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. గిరిబాబు గురించి ఎంక్వైరీ నేను చేసిన తర్వాత చాలా నిజాలు బయటకు వచ్చినాయి. ఇతను మోసపోయిన వ్యక్తి. ఎలా? కేసినేని చిన్ని గారిలాగా ఒక మోసపోయిన వ్యక్తి. కొలికపూడి చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు తన మొన్న లేటెస్ట్ ఇంటర్వ్యూలో, కేసినేని చిన్నికి నేను 5 కోట్లు ఇచ్చాను టికెట్ కోసమని. దాంట్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంటే 50 లక్షలే కనిపిస్తున్నాయి, అంటే 10%. మరి మిగతా 90% ఎక్కడ పంపించారు కొలికపూడి గారు? అండ్ ఒకవేళ మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీసి బయట పెట్టాల్సి వస్తే గనక చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కొలికపూడి గారి టోటల్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, వాళ్ళ వైఫ్ టోటల్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ పెడితే ఎంతమంది ఎన్ని డబ్బులు వేశారో ఆయన బ్యాంక్ అకౌంట్కి బయటపడుతున్న విషయాలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దానికి రెడీనా అయినా? కొలికపూడి అంటే ఒక నమ్మకం అనుకున్నారు. ఈరోజు అదే నమ్మకం సడలి పార్టీ పైన విషం చెంపడానికి రెడీ అయింది. కూటమే గెలవాలి, కూటమి తప్ప ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ కని భుజాన్ని వేసుకునే కొలికపూడి ఈరోజు అదే పార్టీని కూకటి వేళ్లతో కదిలించడానికి రెడీ అవుతున్నాడు. పార్టీలో మెంబర్గా లేనప్పుడే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ వ్యభిచారి అని మాట్లాడిన కొలికపూడి ఈరోజు ఆయన పైన స్టూడెంట్ యాక్షన్ ఏమైనా తీసుకుంటే గనక ఇదే మాటల్ని 10 రెట్లు ఎక్కువగా అనకుండా ఉంటాడన్న డౌట్లు కూడా చాలా మందిలో వస్తున్నాయి. తప్పే ఉంది ఆలోచించడంలో? తప్పే ఉంది. కొంతమంది అయితే కొలికపూడిని కోవట్గా చూస్తున్నారు పార్టీలో. ఇలాంటి కోవట్లు ఇంకొక 10-11 మంది ఉన్నారని చెప్పి కూడా అంటున్నారు. మొన్న లిక్కర్ కుంభకోణంలో జయచంద్రారెడ్డి ఒక కోవట్ కింద తేలాడు. ఈరోజు కొలికలపూడి కూర్చుని తన సపోర్టర్ అయిన గిరిబాబుని కానివ్వండి, తనకి వెన్నుండి నడిపిన గెలిపించిన కేసినేని చిన్ని గారిని అవనండి, చివరికి ఆఫ్టర్ ఆల్ 5 కోట్లు ఫ్యూ లక్షల కోసం ఎగపడే ఒక వ్యక్తి కింద బిజినెస్ అనేది తెలియదు, ఇతను ఒక బిజినెస్ చేసే వ్యక్తి కాదు, అతనికి ఏమీ లేదు అని ఒక మినిమైజ్ స్కైల్లో తీసి పక్కన పడేసే లెవెల్కి కొలికపూడి ఎదిగాడంటే వారేవా, నీవు నేర్పిన విద్యే. నువ్వే అన్నావు కొలికపూడి గారు ఒకప్పుడు వీడియోస్లో, మీరు చెప్పారు చిన్ని గారు లేదే నేను గెలిచేవాడిని కాదని. ఈరోజు మీరే చెప్తారు చిన్ని గారు నన్ను 5 కోట్లు అడిగారని. ఎవరు ఏది నమ్మాలి? అండ్ అబౌవ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ కొలికపూడి గారిని పక్కన పెట్టి కేసినేని చిన్ని గారిని మనం కనుక అబ్జర్వ్ చేస్తే, విజయవాడని ప్రమోట్ చేయడానికి మొన్న ఉత్సవాలు అవనండి, ప్రతి ఒక్క ఇష్యూ అవనండి, ఆయన ఖర్చు పెట్టినంత డబ్బు ఎవరు ఖర్చు పెట్టలా. ఎంపీ క్యాండిడేట్ ఆయన మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టి విజయవాడని పేరు బయటకు తీసుకురావాలనుకుంటున్నారు. ఒక రాయల్టీ ట్యాగ్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నారు విజయవాడకి. ఇది జరగలేదే పోయిన ప్రభుత్వంలో. కేసినేని నాని కూర్చున్నప్పుడు ఇలాంటి అటెంప్ట్స్ ఎప్పుడు జరగలేదే. అహంభావిపూరితంగా కేసినేని నాని లాంటి వాళ్ళందరూ కూర్చుని చంద్రబాబు నాయుడు గారికి బొకేళ్ళు ఇస్తున్నా కూడా పక్కకు దోసి నువ్వే ఇచ్చుకొని జే గల్లా గారు ఇచ్చినప్పుడు చూసిన విజువల్స్ అందరూ మర్చిపోలేరు. ఆరెగెన్స్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ కనిపించదు. చిన్ని గారిలో ఎక్కడ ఆరెగెన్స్ కనిపించదు జనాలకి. చాలా నార్మల్ పర్సనే, చాలా సాదాసీదాగా వెళ్ళిపోతూ ఉంటారే. అలాంటి ఆయన పైన విషం చిమ్మాలి అన్నా ఎవరిచ్చారు స్క్రిప్ట్ కొలికపూడికి అని ఎవరికి అర్థం కావట్లా. ఇది కాకుండా కొలికపూడి వారి ప్రధాన ఆరోపణలు మనం ఒకసారి చూసుకుంటే కనుక, పేదలకి బియ్యం స్మగ్లర్ నుంచి ప్రతి నెల 10 లక్షలు వసూలు చేస్తున్నారు అని కొలికపూడి గారి మీద వస్తున్న ఆరోపణలు ఇవి. మరి ఇవన్నీ నీకు తెలిసాల్సిందే కదా. పేదలకు ఇచ్చే బియ్యం దానిపైన స్మగ్లింగ్ మీద నెలకి 10 లక్షలు మామూలు అమౌంటా? ఇది చిన్న సాధారణమైన అమౌంటా? ఇది కాకుండా 16 వైన్ షాపుల నుంచి 8 లక్షలు, ఇక్కడే చూసుకుంటే 18 లక్షలు అయిపోయింది నెలసరి ఆదాయం. ఇదంతా కాకుండా ఇసుక గ్రావెల్ మాఫియా నుంచి 50 లక్షలు. ఇవి ఆరోపణలేనండి, కానీ ఆరోపణలు కూడా నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి ఉంది కదా జనాలకి. ఈరోజు
ఎవరు కూటమిలో బాగా పనిచేస్తున్నారు, ఎవరు మన కళ్ళల్లో మట్టి కొడుతున్నారో కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొలికెలపూడి గారి గురించి సోషల్ మీడియాలో చూస్తుంటే ఒక సర్పాని తలకి గ్రీన్ కలర్ కండువా కప్పితే కొలికెలపూడి అన్న మీమ్స్ కూడా రన్ అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు అందరూ. ఇది నేను కొత్త క్రియేట్ చేసిన మీమ్ అయితే కానే కాదు. పోస్టర్స్ డిస్ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూర్చుని. ఇలాంటి పోస్టర్స్ని ఆపాలంటే ఇతను చాలా సిన్సియర్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నెత్తి మీద ఉంది. ఇదంతా కాకుండా ఎన్ఆర్జీఎస్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి 5% వరకు కమిషన్లు తీసుకుంటున్నారని, ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్కి ఎన్నో లక్షలు వసూలు చేస్తున్నారని కూడా ఈయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇది కాకుండా సబ్స్టేషన్లో పోస్టులు ఒక్కొక్క దానికి లక్షల్లో వసూలు చేస్తున్నారని కూడా చూసుకున్నారు. ఇదంతా కాకుండా ఈయన పైన మహిళలు కంప్లైంట్ కూడా ఇచ్చారు, సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నారు. ఈయన నన్ను వేధించాడు అన్న విషయం పైన దాని గురించి కూడా ఈ రోజు దాకా ఎక్కడ నిగ్గు తేల్చట్లా. ఒక మహిళ, ప్రధానంగా ఒక మహిళ, భారతదేశంలో ఎన్ని ఇన్స్టెన్సెస్ చూస్తున్నాం. సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళి ఒక మహిళ నన్ను కొలికెలపూడి గారు వేధించారు అన్న కేసు పైన విచారణ కంప్లీట్గా ఎందుకు చేయట్లా? ఇదే నార్మల్గా బయట తిరిగే ఎవరన్నా కూడా ఒకళ్ళ మహిళ పైన ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళు హాయిగా తిరగలుగుతారా? లేదు. కొలికెలపూడి గారు అగ్ని పునీతుడు, నమ్ముతాను నేను ఈ విషయం పైన. అదన్నా తేల్చాలి కదా. ఎందుకు ఈ ఆరోపణలు పెండింగ్గా ఉంటున్నాయి ఈయన పైన? ఎందుచేతన? ఇదంతా కాకుండా కొలికెలపూడి ఒక మేధావంతుల్లాగా దొంగ బియ్యం స్మగ్లింగ్ డబ్బుల్ని, ఆ విషయాన్ని చాలా క్లెవర్గా డైవర్ట్ చేస్తూ ఎంపీ గారే డబ్బులు తీసుకోమన్నారు, దొంగ బియ్యం డబ్బుల్ని, దాన్ని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని కొనటానికి వాడాము అని కూడా చెప్పాడు. పార్టీ లైన్ని చూస్తే కనుక ఎంపీని, పార్టీని తీసుకొచ్చి అథపాతాళంలోకి తొక్కటానికి వేస్తున్న మొదటి మెట్టులాగా ప్రతి ఒక్కళ్ళు భావించారు. కొలికెలపూడి చెప్పిన మాటలు మనం వింటే గనక, అంటే పేద జనాలకు అందే బియ్యంలో స్మగ్లింగ్ డబ్బుల్ని తీసుకోమన్నారు, తీసుకున్నాను. నువ్వు పట్టభద్రుడివి, నువ్వు మేధావివి, భావి భవిష్యత్తు రాణించే చాలా మంది మేధావులు తీర్చిదిద్దే ఇన్స్టిట్యూట్స్ నడిపావు. తీసుకోకూడదని నీకన్నా తెలియాలి కదా కొలికెలపూడి గారు. ఈ ఆరోపణ చిన్ని గారి ముందు వేసే ముందు వాట్ అబౌట్ యువర్ ఇండివిజువల్ స్టాండింగ్? దీని గురించి ఎందుకు మీరు మాట్లాడరు? మీరు ఎంతసేపు 5 కోట్లు చిన్ని గారికి ఇచ్చారని మాట్లాడుతున్నారు. 3 ఏళ్ళ మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీయచ్చు కదా ఒకసారి బయటికి. మీకోసం ఎన్ఆర్ఐ డబ్బులు ఇచ్చాము అని చెప్పి మొత్తుకుంటున్నారు, ఆ డబ్బులు తిరిగి రావట్లేదని మొత్తుకుంటున్నారు. మీరు తీసుకున్న డబ్బులు రిటర్నబుల్ బేసిస్తో తీసుకున్నారని చెప్తున్నారు. ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా ప్లేట్ ఫిరాయించి ఇలా మాట్లాడడంలో అర్థం ఏంటి? ఇదంతా కాకుండా ఉట్టి కేసులేని చిన్ని గారి పైన మట్టి బురద ఒక్కటే కాదు, ప్రత్యర్థి పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కేసునేని నాని గారిని హీరో అని పొగట్టం. అరే వా, మనని గెలిపించిన చిన్ని గారేమో కనీసం బిజినెస్ కూడా చేయలేని, 5 లక్షలు 10 లక్షలు కూడా నోచుకోలేని వ్యక్తి. కానీ మొత్తం దివాళా తీశాడు అని వినికిడే వార్తల ప్రకారం నేను చెప్తున్న వార్త ఇది. కేసినేని నాని గారు మాత్రం హీరోలా కనిపించాడు. ఎలా నీకు హీరోలా కనిపించారు? జయదేవ్ గల్లా చివరికి పబ్లిక్ ఐలో కనిపిస్తున్నప్పుడు బొకే చంద్రబాబు నాయుడు గారికి ఇమ్మన్నప్పుడు నువ్వు ఇచ్చుకోపో అని చెప్పి ఇలా తోసేసినప్పుడు మీ పార్టీలో ఉన్న హెడ్ చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన కేసినేని నాని నీకు హీరోలా కనిపించారా? వాట్ ఈస్ యువర్ స్టాండ్? నాని గారు హీరోలా కనిపిస్తే నాకు ఇంకొక విషయం అర్థం కాదు. వైసీపీ నాయకులతో మనం కలిసి చేస్తున్న మట్టి మైనింగ్ల గురించి, దీని గురించి వస్తున్న ఆరోపణలు ఏం మాట్లాడతారు కొలికెలపూడి గారు? ఇది చెప్పి తీరాలి కదా జనాలకి. మీ గురించి వస్తున్న ఆరోపణల మీదే ఫేస్ చేసి మాట్లాడుతున్నాయి ఇవాళ. కానీ మీ ఆరోపణలు ఫేస్ చేయలేని సిచ్యువేషన్లో కూర్చుని ఒకవేళ మీరు ఉండుంటే కనుక దాన్ని చిన్ని గారి పైన నెపం తోస్తే జనాలు పిచ్చోళ్ళ చూస్తా కూర్చోడానికి. చిన్ని గారికి విజయవాడ పేరు ముందుకు తీసుకెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, చిన్ని గారికి ఎమ్మెల్యేలు గెలిపించడానికి డబ్బులు ఉన్నాయి, చిన్ని గారికి కెపాసిటీ చాలా ఎక్కువ ఉంది. కానీ కొలికెలపూడి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు లేని మనిషి అయిపోతాడు చిన్ని గారు. ఇదేలా? కేసినేని నాని మాత్రం హీరో అవుతాడు. ఇదేలా? ఇది ఎలా జరుగుతుంది? ఇదంతా కాకుండా మనం చూసుకుంటే సజ్జలని పెద్దిరెడ్డిని వాటేసుకుని తిరగటం, వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూసాం. ఎందుకు ఆ వినయ విధేయత? ఉద్యమంలో ఇంత వినయ విధేయత వాళ్ళ మీద మీరు చూపించలేదే. గెలిచాక ఎందుకు వస్తున్నాయి వినయ విధేయతలన్నీ? అర్థం కావా? సో కొలికెలపూడి గారు
ఈయన గురించి మాట్లాడాలంటే చాలా రోజులు పడతాయి. ఆయనకి అప్పిచ్చిన వాళ్ళు, ఆయన నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, ఆయనని నమ్మి గెలిపిద్దాము, ఈయన గెలిస్తే మనం గెలిచినట్టే అనుకుని నమ్మిన ఒక సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని గిరిబాబు లాంటి వాళ్ళు, కేశినేని చిన్ని గారు ఈ కొలికపూడి గారు గెలిస్తే న్యా గెలిపే అన్నట్టు కూర్చుని డబ్బులు స్పెండ్ చేసినందుకు తగిన శాస్త్రే జరిగింది అన్నట్టు బయట అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే మంచితనంగా ఉండకూడదు అన్న మాట మర్చిపోయి వ్యవహరించారు వీళ్ళిద్దరూ. ఖచ్చితంగా అతి మంచితనం ఎప్పుడు చెడే. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఎగ్జాంపుల్స్గా చూడాలంటే వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. అండ్ కొలికపూడి గారి పైన టీడీపీ పార్టీ యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే తీసుకోకుండా ఇలాగే మళ్ళీ డిసిప్లినరీ కమిటీ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుందా? వదిలేస్తే ఇంకా కొలికపూడి గారు పైన ఉన్న ఆరోపణలు వాటిని కనీసం జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా పార్టీ, కూటమి ప్రభుత్వం? లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయకుండా వదిలేసి అందరూ మంచోళ్ళని కళ్ళు మూసుకు కూర్చుంటారా? దీని గురించి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 1-to-1 మీటింగ్ అయ్యాకే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒకవేళ పార్టీ కనుక స్టర్న్ యాక్షన్ తీసుకుంటే కొలికపూడి చెప్పే నెక్స్ట్ మాటలు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉంటాయా, కూటమికి వ్యతిరేకంగా ఉంటాయా, ఇంకా ఎంత బురద పడుతుందో ప్రతి ఒక్కళ్ళు వేచి చూడాలి. That's all for now. Thank you.